శ్రావ్య. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను మీకు మసాజర్ చూపిస్తాను. మసాజర్ టూల్ అనమాట. మసాజర్ టూల్తో మనం హెడ్కి ఎలా మసాజ్ చేసుకోవాలి, మన హోల్ బాడీ ఎలా మసాజ్ చేసుకోవాలి, మనం ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఈ మసాజర్ని యూజ్ చేయడం వల్ల మనకు హెడేక్ తగ్గుతుంది. హెయిర్కి ఎక్కువ మసాజ్ చేసుకున్నామంటే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అలాగే లోపల ఉన్న ఫాలికల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు హెడేక్ ఉంటే మన హెడ్ పైన అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫేస్ పైన మసాజర్లా అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్బర్ యూజ్ చేసినప్పుడు అప్పుడు కూడా దాంతో మసాజ్ చేసుకోవచ్చు. అలాగే షోల్డర్స్, హ్యాండ్స్, మన హోల్ బాడీ ఎక్కడైనా కూడా మనకు బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, స్టమక్ పెయిన్, అలా ఎప్పుడైనా ఏ పార్ట్లో అయినా కూడా మనము మసాజర్ యూజ్ చేసుకొని మనం మసాజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం మసాజర్ టూల్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దామా? మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. మీరు ఈజీగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టా అలాగే ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాను. సో ప్లీజ్ ఫాలో చేయండి. ఇప్పుడు మనం మసాజర్ టూల్ని యూజ్ చేసి మనం హోల్ బాడీ మసాజ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే హెయిర్కి ఎలా మసాజ్ చేసుకోవాలో చూసేద్దాం. చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పిన మసాజర్ టూల్ ఇదే మసాజర్. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారనమాట, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. అలాగే దీని లోపల టూల్స్ కూడా ఇచ్చుంటారు. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇది మసాజర్ టూల్, మెయిన్ మసాజర్ టూల్. సో దీనికి ఇక్కడ ఉన్న ప్లగ్స్ మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మనం హెయిర్కి ఒకలాగా క్లిప్ ఉంటుంది, అలాగే మనం బాడీకి యూజ్ చేసేటప్పుడు, ఫేస్కి యూజ్ చేసేటప్పుడు అలా చేంజబుల్ ఉన్నాయన్నమాట కప్స్ అనేవి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మన బాడీకి చాలా మజిల్స్ మసాజ్ చేసుకోవడానికి, సో మన బాడీ కూడా చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది అనమాట ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండడం వల్ల. అలాగే మనకి ఎక్కడైతే పెయిన్స్ వస్తుంటాయో పెయిన్స్ కూడా రిలీఫ్ అవుతూ ఉంటాయి. అలాగే ఏ విధమైన మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంట. సో మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది మసాజ్ చేసుకోవడం వల్ల. సో మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో చూపిస్తాను నేను ఇది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇదే మసాజర్ టూల్, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పెట్టిన క్లిప్ వచ్చేసి హెయిర్కి అనమాట. ఇది వచ్చేసి ఇది ప్లగ్ మనం పవర్లో పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట. సో మనకు మసాజ్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్పీడ్ కావాలా, లో స్పీడ్ కావాలనేది స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి 0 అంటే ఆఫ్ అయిపోతుంది, 1, 2 అంటే ఇక్కడ 1 అంటే కొంచెం లో ఉంటుంది, మీడియంలో ఉంటుంది, 2 అంటే కొంచెం హైగా మసాజ్ అవుతుంది. అంటే స్పీడ్గా మసాజ్ చేసుకోవడానికి, స్లోగా మసాజ్ చేసుకోవడానికి. అంటే మన ఫేస్ పైన చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా చేసుకుంటాము, బాడీ పైన కొంచెం స్పీడ్గా చేసుకోవచ్చు. అలా అనమాట మన స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇలా హ్యాండిల్ చేసుకొని మనం మసాజ్ చేసుకోవాలి. సో దీనికి పెట్టిన ఇక్కడ కప్ అనమాట. సో ఇది రిమూవబుల్. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఇది హెయిర్కి. ఇది వచ్చి స్పాంజ్ అప్లికేటర్ అంటారు. సో ఇది మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి, ఫేస్ పైన అలా మనము స్క్రబ్ చేసుకున్నప్పుడు, మసాజ్ చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. చూసారా? సో దీంతో మనం మసాజ్ చేసుకోవడానికి ఫేస్కి, స్కిన్కి, మన స్కిన్ పైన అంటే ఎక్కడెక్కడైతే స్మూత్గా ఉంటాయి మన పార్ట్స్, అక్కడ మన స్కిన్ పైన, స్మూత్ ఉన్న స్కిన్ పైన యూజ్ చేయడానికి ఈ అప్లికేటర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది కప్ అప్లికేటర్ అంటారు. సో మనం ఇంతకుముందు చూసిన స్పాంజ్ అప్లికేటర్ మనకు స్మూత్ పార్ట్స్ దగ్గర, మన స్కిన్ అయితే ఎక్కడెక్కడైతే స్మూత్గా సెన్సిటివ్ ఉంటుందో అక్కడ యూజ్ చేయడానికి. సో ఈ కప్ అప్లికేటర్ ఏంటంటే మనం మజిల్స్ పైన, అలాగే లెగ్స్ పైన, అంటే స్ట్రాంగ్గా ఉన్న పార్ట్స్ దగ్గర మనం దీన్ని మసాజ్ చేసుకుంటాం ఈ అప్లికేటర్తో. సో దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. చూసారా? సో మనం దీన్ని ఇప్పుడు పవర్లో పెట్టి ఆన్ చేసామంటే, ఇక్కడ మనం ఆన్ చేసుకున్నామంటే ఇది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో వైబ్రేట్ అయినప్పుడు మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో కూడా. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పవర్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆఫ్లో ఉంది, చూసారు కదా. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, అంటే 1లో పెట్టుకున్నాను, అంటే లోలో పెట్టుకున్నాను అనమాట. దీన్ని మనం ఇలా హ్యాండ్ పైన ఇలా సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవాలి. దీన్ని కనిపిస్తుందా?
సో మీ మజిల్స్ అనేవి చాలా టైట్ అవుతాయి. అలాగే ఎవరికైతే హ్యాండ్స్ చాలా ఫ్యాటీగా కనిపిస్తాయి కదా, ఆ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇలా మనం హ్యాండ్స్ పైన అప్లై చేసుకోవాలి. మీరు నార్మల్గా ఇలా ప్లెయిన్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరికైనా ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలా ఆయిల్ అప్లై చేసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల మీ హ్యాండ్స్ అనేవి మంచిగా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సో మీ హెల్తీగా అనిపిస్తుంది అన్నమాట. సో యాక్టివ్గా అనిపిస్తారు, ఎనర్జీగా ఉంటుంది మీకు. ఇది మనం ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే లెగ్స్ పెయిన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మోకాలు అంటారు కదా, అక్కడ కానీ మెడమల దగ్గర కానీ ఎక్కువ ఇది బాగా అప్లై చేసుకోండి. సో ఇలా దీంతో అప్లై చేసుకుంటే ఇంకా బాగా మనకు పెయిన్స్ అనేవి రిలీఫ్ అవుతాయి. అలాగే ఇక్కడ షోల్డర్ పార్ట్, వెనకాల బ్యాక్, సో దీంతో ఈ కప్ అప్లికేటర్తో మనం మసాజ్ చేసుకుంటే మనకు ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా రిలీఫ్ అవుతాయి అన్నమాట. మనం పార్లర్కి వెళ్తే ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటిది మన ఇంట్లో ఒకటి ఉంటే చాలు, మనం కూడా ఇలా మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్పాంజ్ అప్లికేటర్ని పెడుతున్నాను. సో ఇదేంటంటే మన ఫేస్ పైన అప్లై చేసుకోవడానికి, అంటే మన సెన్సిటివ్ పార్ట్ కదా ఫేస్ అనేది. సో ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఇది ఇలా ఫ్యాట్గా ఉంటుందన్నమాట ఈ అప్లికేటర్. ఇంతకుముందు చూపించిందంటే కప్ లాగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం కప్ లాగా కనిపిస్తుంది, చూసారా. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, ఇలా ఆన్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఇలా స్మూత్గా చేసుకోవాలి. సో మీరు ఏదైనా మసాజ్ క్రీమ్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా చేసుకున్నట్లయితే సో చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా మీరు ఒక 10 to 15 minutes మసాజ్ చేసుకొని హోల్ బాడీ ఫేస్ అంతా చేసుకున్నారంటే మంచిగా నిద్ర కూడా వస్తుంది, మీకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎవరికైతే హెడేక్ ఉంటుందో ఆ హెడేక్ కూడా చాలా మంచిగా రిలీఫ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మనం మసాజ్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి చూసారు కదా. సో ఇది స్పాంజ్ అప్లికేటర్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇది థర్డ్ అప్లికేటర్. ఇది మనకు హెడ్కి అప్లై చేసుకోవడానికి, హెడ్కి మసాజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో మనం హెయిర్ ఉంటుంది కదా, సో దాని లోపల ఇది వెళ్తుంది అనమాట. సో హెయిర్ లోపల ఇట్లా మసాజ్ చేసుకోవడానికి ఇది మనం మంచిగా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ అప్లికేటర్తో మనం ఇలా మసాజ్ చేసుకున్నామంటే మనకు హెడేక్స్ ఉన్నా ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రిలీఫ్ అవుతాయి. సో మీరు మంచిగా దీంతో మసాజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఇలా మనం వెనక్కి బ్యాక్ కోమ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ కోమ్ చేసుకోవాలి దీన్ని. సో బ్యాక్ కోమ్ చేసుకున్నప్పుడు పైనుంచి కింద వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో అప్పుడు మన హెయిర్ స్కాల్ప్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే మనకి ఏ విధమైన హెడేక్స్ ఉన్నా కానీ మనకు స్ట్రెస్ ఉన్నా కూడా రిలీఫ్ పొందుతాం అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మసాజర్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలా మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి మసాజర్ కానీ ఉన్నిందంటే మీరు మన హోల్ బాడీకి మసాజ్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్కి మసాజ్ చేసుకోవచ్చు. మన హెడేక్ వచ్చిన హెడ్కి, అలాగే మన ఫేస్కి మంచిగా ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ లాంటిది అప్లై చేసుకొని మన ఫేస్కి మసాజ్ చేసుకుని అంటే మీ ఫేస్ కూడా మంచిగా షైనీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.